రైతు సోదరులకు నమస్కారం అండి. పత్తి చేలో మనకు రైతుల్ని ఏ రకాలైనటువంటి కలుపులు ఇబ్బంది పెడతాయి, మనకు ఏ రకాల కలుపులు ఉన్నాయి, వాటిని నివారణ ఏ విధంగా చేయాలి, తర్వాత మళ్ళీ పత్తిలో మనకు చనిపోయినటువంటి కలుపులు ఏమున్నాయో అవి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. పత్తిలో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఆకుజాతి కలుపు మొక్కలు, గడ్డి జాతి కలుపు మొక్కలు రావడం అనేది జరుగుతుంది. ఆకుజాతి కలుపు మొక్కల్లో మనం చూసినట్లయితే ఇది వెన్నిద్ర అంటారండి. వెన్నిద్ర లేదా అమృత కాడ అని అంటారు. ఇదొకటి చాలా రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇది గునుగు అంటారు దీన్ని. ఈ గునుగు అనేది మనకు గునుగు పూలు పూస్తాయి కదండి బతుకమ్మ పండగకి, దసరా పండగ వచ్చినప్పుడు మనం బతుకమ్మల మీద పేరుస్తాం కదా కలర్స్ తోటి, అది గునుగు అంటారు దీన్ని. ఇంకొకటి వచ్చేసి ఇది వయ్యారి బామ, ఇంకొకటి వచ్చేసి ఇది మాబిరా అంటారు. ఇంకా ఇది తోటకూర అండి, ఇది తోటకూర. తర్వాత దీన్ని గలిజేరు అంటారు. తర్వాత మనకు గంగవాయల కూర అని కూడా ఉంటుంది, గలిజేరు జాతికి చెందిందే. తర్వాత మనకి ఈ నేల ఉసిరి అని ఉంటుంది. ఇట్లా ఆకుజాతి కలుపు మొక్కలు అనేవి ఉంటాయి. ఇంకా గడ్డి జాతిలో కనుక చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా రైతుల్ని వేధించేది ఇది తుంగ అండి, తుంగ. తర్వాత మళ్ళీ మనకు ఈ నక్షత్ర గడ్డి అని ఒకటి వస్తుంది. తర్వాత ఈ గరిక. ఇట్లా అంటే ఇంకా చాలా రకాలైనటువంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉంటాయి. ఇక్కడ నాకు అందుబాటులో ఉన్నాయో చెప్తున్నా. ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి గడ్డి మొక్కలు పత్తి పంటలో రైతుల్ని తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే పత్తిలో మనం చూసుకున్నట్లయితే గడ్డి జాతికి ఆకు జాతికి రెండింటికి కూడా వేరు రకాలైనటువంటి మందులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మాబిరా అని చెప్పా కదండి. ఈ మాబిరా అనే కలుపు మొక్కకు పత్తిలో మందు లేదండి. ఏ మందు కొట్టినా కానీ ఇది చనిపోదు. తర్వాత ఇది వయ్యారి బామ, ఇది కూడా ఏ మందు కొట్టినా చనిపోదండి పత్తిలో. మిగతా ఏమైతే ఉన్నాయో ఆకు జాతి కానీ గడ్డి జాతి కానీ ఆ కలుపు మొక్కలన్నీ కూడా బ్రహ్మాండంగా చనిపోతాయి. అయితే ఇట్లా మనం కలుపు మొక్కలు నివారించాలనుకున్నప్పుడు నేను చెప్పినట్లు ఆకు జాతికి ఒక రకమైన మందు ఉంటుంది. తర్వాత గడ్డి జాతికి సంబంధించి చాలా రకాలైనటువంటి మందులు ఉంటాయి. అవి ఏ కాంబినేషన్లు ఉన్నాయో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆకు జాతి కలుపు మొక్కల్ని నివారించడం కోసం మనకు గోద్రేజ్ కంపెనీ వాళ్ళది హిట్వీడ్ ఉందండి. ఇది వచ్చేసి మనకు నేను చెప్పినటువంటి వెన్నిద్ర కానీ అంటే అమృత కాడ అంటాం కొన్ని ప్రదేశాల్లో, తర్వాత గునుగు అంటాం, తర్వాత నీల ఉసిరి కానీ నీల తంగేడు కానీ తోటకూర కానీ ఇట్లాంటి ఆకుజాతి కలుపులు ఏమైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అట్నే ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది కలిపి అండి. ఇది కూడా వెన్నిద్ర, తర్వాత చెంచల కూర, తోటకూర, ఇంకా ఇతరత్ర ఆకుజాతి కలుపు మొక్కలు ఏమైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. కృషి రసాయన కంపెనీ వాళ్ళది కాంటారిక్స్. ఇది కూడా ఆకుజాతి మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించడం కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మూడు కూడా మనం ఒక ఎకరాకు వచ్చేసి 1/2 లీటరు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మూడిట్లలో ఉండేది కూడా ఒకే రసాయన మిశ్రమం. ఇవి మూడు కూడా మనకు ఆకుజాతి కలుపు మొక్కల్ని నివారించడం కోసం సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి గడ్డి జాతి కలుపు మొక్కలు నివారించేటి అండి. ఇది వచ్చేసి కృషి రసాయన కంపెనీ వాళ్ళది ఫాప్ స్టారు. ఇదేం చేస్తుందంటే గడ్డి జాతికి సంబంధించినవి అంటే గరిక, దారక, ఊద, చిప్పర గడ్డి, కోడికాలు గడ్డి, నక్షత్ర గడ్డి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ ఫాప్ స్టార్ అనేది సమర్థవంతంగా వాటిని నిర్మూలిస్తుంది. తర్వాత కొట్టివా కంపెనీ వాళ్ళది గ్యాలెంట్ అండి. ఇది కూడా మనకు పత్తి పంటలో వచ్చేటువంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఏమైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. రైతు సోదరులు ఎక్కువగా తుంగ వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఇది కంగ్రాట్స్ వాళ్ళది క్విటో సూపర్ అండి. ఈ క్విటో సూపరు మనం ఉపయోగించినట్లయితే గడ్డి జాతికి సంబంధించినటువంటి గరిక, ఊద, చిప్పరగడ్డి, కోడికాలు గడ్డి, తుంగ ఏమైతే ఉంటాయో ఇవి దీంతో సమర్థవంతంగా నిర్మూలించబడతాయి అన్నమాట. ఇది వచ్చేసి స్వాల్ కంపెనీ వాళ్ళది క్యానోరా. ఇది కూడా మనకు పత్తి పంటలో గడ్డి జాతి కలుపు మొక్కలు ఏమైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా నిర్మూలించడానికి ఉపయోగపడింది. అయితే ఇక్కడ గడ్డి జాతి వేరే ఉంటాయి, ఆకు జాతి వేరే ఉంటాయి కాబట్టి ఇక్కడ కాంబినేషన్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాంబినేషన్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ
ఆకుజాతికి సంబంధించి ఒకే రకమైన రసాయన మిశ్రమం ఉంటుందని చెప్పే కాబట్టి ఇట్లా మనం ఈ ఆకుజాతిది ఒకటే మందు కాబట్టి ఆకుజాతితో పాటుగా మనం గడ్డి జాతికి సంబంధించినవి కలపాల్సి ఉంటుంది కాబట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కల్పి అనే దాంతో ఆకుజాతి చచ్చిపోతాయి, ఈ కెనోరా అనే దాంతో గడ్డి జాతి చనిపోతాయి. కాబట్టి ఈ కల్పి అనేది మనం ఒక ఎకరానికి 250 ml ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ క్యానోరా అనేది 400 ml మనం ఉపయోగించుకోవాలి. ఈ గ్యాలెంట్ కల్పి ఈ కాంబినేషన్ కూడా పిచికారీ చేసుకోవచ్చు. మనం కల్పి 250 ml ఒక ఎకరానికి ఉపయోగించుకుంటే ఈ గ్యాలెంట్ అనేది 400 ml ఉపయోగించాలి. ఈ విధంగా కూడా పిచికారీ చేసుకోవచ్చు అండి, కల్పి మరియు క్విటో సూపర్. ఈ కల్పి అనేది 250 ml ఉపయోగించుకోవాలి. క్విటో సూపర్ అనేది మనకు గడ్డి జాతి కనుక ముదిరినట్టు అనిపిస్తే మనకు 300 ml నుంచి 350 ml ఒక ఎకరానికి ఉపయోగించాలి. ఒకటి మీ అందరికీ తెలిసిందే అండి, ఎజిల్. ఈ ఎజిల్ అనేది కూడా మనం కల్పి కాంబినేషన్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇంకో కాంబినేషను ఇది కంగ్రాట్స్ వాళ్ళది కల్పి, తర్వాత కృషి రసాయన కంపెనీ వాళ్ళది పాప్ స్టార్. అంటే ఒకటి ఆకు జాతికి, ఇంకొకటి గడ్డి జాతికి, ఈ రెండు కలిపి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. పాప్ స్టార్ అనేది కనుక ఉపయోగించినట్లయితే మనం గడ్డి జాతి కొంచెం ముదిరి ఉన్నట్లయితే ఒక ఎకరానికి 300 నుంచి 350 ml అనేది ఉపయోగించుకోవాలి. ఇది కృషి రసాయన వాళ్ళది కాంటారిక్స్ అండి, ఇది ఆకు జాతికి. తర్వాత ఈ పాప్ స్టార్ అనేది కృషి రసాయన కంపెనీ వాళ్ళది గడ్డి జాతి నిర్మూలనకు ఉపయోగపడుతుంది. ఈ కాంటారిక్స్ తోటి ఇంకా వేరే కాంబినేషన్లు అంటే కాంటారిక్స్లో మనం కొట్టివా వాళ్ళది గ్యాలెంట్ కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి కాంటారిక్స్ తోటి కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది క్విటో సూపర్ కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మందేం మారతలేదు, కాకపోతే గడ్డి జాతికి సంబంధించినవి మారుతున్నాయి. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా గమనించి వాళ్ళ పత్తి పంటలో కనుక పిచికారీ చేసినట్లయితే సమర్థవంతంగా కలుపు మొక్కలు నిర్మూలించబడతాయి. ఒకటి ఇది హిట్వీడ్ మ్యాక్స్ అండి, దీంట్లో ఆకు జాతి మరియు గడ్డి జాతి రెండు కలుపుల నిర్మూలనకు సంబంధించి 2 రసాయన మిశ్రమాలు కలిసి రావడం జరుగుతుంది. దీన్ని మనం 60 లీటర్ ఉపయోగించుకొని 1 ఎకరం 10 గుంటల్లో పిచికారీ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. అయితే రైతు సోదరులు కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, ఇప్పుడు మనం విత్తనాలు విత్తిన దగ్గర నుంచి మనం రోజులు లెక్కేసుకున్నట్లయితే విత్తనం విత్తిన దగ్గర నుంచి 15 నుంచి 20 రోజుల మధ్యలో మనం కలుపు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. అంటే కలుపు మొక్కల ఆకుల దశలు జాగ్రత్తగా గమనించాలి. మనకు కలుపు మొక్కల ఆకుల దశ అనేది 2 నుంచి 3 ఆకులు లేదా 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడే మనం పిచికారీ చేసుకుంటే కలుపు మొక్కలు అనేవి సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం జరుగుద్దంటే, ఇప్పుడు పత్తిలో కొన్ని సాళ్ళల్లో కొన్ని మొక్కలు మొలవకుండా ఉన్నాయని గింజలు పెట్టాము, మరి దాని మీద కలుపు మందు పడితే ఏమన్నా అవుతుందా, మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా అవుతుందా అని రైతులు చాలాసార్లు సందేహం వ్యక్తం చేశారనమాట. అయితే ఆ మొక్కలకు ఏం కాదండి, మీరు ధైర్యంగా పిచికారీ చేసుకోవచ్చు. పత్తి మొక్క అనేది చాలా మొండిది. మొదట్లో ఆ మొక్క వడబడి లేదా పసుపు రంగుకు వచ్చినా కానీ తర్వాత మొక్క ఎదుగుతున్న కొద్దీ ఏంటంటే ఆటోమేటిక్గా దాంట్లో ఆ రోగనిరోధక శక్తి అనేది పెరిగి మొక్క అనేది మళ్ళీ ఆరోగ్యంగా పెరిగి మనకి మంచి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. సో పడిపాదుల్లో ఏమైనా మొక్కలు మిస్ అయ్యి మళ్ళీ చావు గింజలు పెట్టినప్పుడు కూడా ఆ చిన్న మొక్కలు వచ్చినప్పుడు కొట్టినా కానీ కలుపు ఆ మొక్కకు, పత్తి మొక్కకి ఏం కాదు. ఇక్కడ ఇంకా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ పడిపాదు మొక్కలు పెట్టాము అని నెగ్లెక్ట్ చేయడం వల్ల కలుపు మొక్కలు ఏమైతే ఉన్నాయో అవి చాలా తొందరగా పెరుగుతాయి అన్నమాట. అసలు మొక్క కంటే కలుపు మొక్కలే ఫాస్ట్గా పెరుగుతాయి. అందులోనూ మళ్ళీ మనం ఏం చేస్తామంటే దుక్కిలో డిఏపి కానీ లేదా ఇంకా ఏదైనా ఎరువు వేయడం జరుగుతుంది. కాబట్టి మనం వేసినటువంటి ఎరువులు ఏమైతే ఉన్నాయో ఆ కలుపు మొక్కలు తీసుకొని తొందరగా పెరగడం అనేది జరిగింది. తర్వాత మనం మందులు పిచికారీ చేసినా కానీ ఆ కలుపు మొక్కలు చనిపోవన్నమాట. అందుకని కలుపు మొక్కల యొక్క ఆకుల దశ అనేది చాలా ఇంపార్టెంట్. 2-3 ఆకులు లేదా 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే ఏ కలుపు మందు అయినా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనకు మందు పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ అంటే పదును ఉండాలండి. పదును ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే, మనం కొట్టిన మందు ఆకుల ద్వారా స్వీకరించబడుతుంది. అదేవిధంగా భూమి మీద పడ్డప్పుడు ఆ కలుపు మొక్కల వేర్లు కూడా తీసుకుంటాయి. కాబట్టి ఇక్కడ జైలోమ్, ఫీలోమ్ అనే 2 రకాలైనటువంటి చర్యలు జరుగుతాయి మొక్కలో. అంటే మొక్క వేరు ద్వారా తీసుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే, ఏదైతే కలుపు మందు మనం పిచికారీ చేస్తామో అది జైలోమ్ అంటే మనకి ఏం జరిగిద్దంటే వేర్ల ద్వారా తీసుకొని
మొత్తం మొక్క యొక్క అన్ని భాగాలకు వెళ్ళేటట్టు చేస్తుంది. అదే ఫీలం విధానం ఏంటంటే, మనం ఆకుల మీద పిచికారీ చేసినప్పుడు ఏం జరుగుద్దంటే, అది ఆకుల్లో ఈ మందు చొచ్చుకొని పోయి మొత్తం మొక్క యొక్క అన్ని భాగాలకు కింది నుంచి పైకి, పైనుంచి కింది వరకు కూడా ఈ కలుపు మందు అనేది వెళ్ళడం వల్ల ఆ కలుపు మొక్కలు అనేవి చనిపోవడం జరుగుతుంది అనమాట. అయితే కలుపు మొక్కలు ఏ విధంగా చనిపోతాయి అంటే, ఇప్పుడు సపోజ్ ఆకుజాతి కాంటారిక్స్ మందు వాడినాం అనుకోండి, మొక్కల్లో అంటే ఇప్పుడు మన శరీరం నిర్మాణం కావాలంటే కణాలతోటి నిర్మితమై ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఒక్కొక్క ఇటుక పేర్చి ఎట్లయితే ఇల్లు కడతామో, మొక్క కూడా కణాలతోటే దాని అభివృద్ధిని అంటే దాని ఎదుగుదలను కోరుకుంటుంది. కాబట్టి ఈ కాంటారిక్స్ అనేది వాడటం వల్ల ఏం జరుగుద్దంటే, ఆకుజాతి కలుపు మొక్కల్లో అమినో యాసిడ్స్ అనేవి ఉత్పత్తి కాకుండా చేస్తుంది అనమాట. ఎప్పుడైతే అమినో యాసిడ్స్ అనేవి ఉత్పత్తి కావో అప్పుడు ఆ మొక్క కణజాలాలతో ఎదగలేదు కాబట్టి ఆ మొక్క ఎదగకుండా అక్కడే చనిపోయింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు గడ్డి జాతి కలుపు మొక్కల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, మన శరీర నిర్మాణంలో కొవ్వులు ఏ విధంగా అయితే ప్రధాన పాత్ర పోషిస్తాయో, మొక్కలకు కూడా లిపిడ్స్ అంటారు. లిపిడ్స్ అంటే కొవ్వులు. ఆ కొవ్వులు అనేవి తయారు చేసుకునే గడ్డి జాతి మొక్క అనేది ఎదుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈక్విటో సూపర్ అంటే గడ్డి జాతికి సంబంధించినవి కనుక మనం పిచికారీ చేసినట్లయితే, ఆ లిపిడ్స్కి సంబంధించినటువంటి వాటి ఏమైతే ఉంటాయో, ఎంజైమ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఇది ఉత్పత్తి చేయకుండా మొక్క అక్కడే చనిపోయే విధంగా చేస్తుంది అనమాట. ఇంకా పిచికారీ చేసేటప్పుడు ఉదయము లేదా సాయంత్రము అనేది చూసుకోవాలి. తర్వాత మనం ఉపయోగించే పంపులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చేయి పంపు కానీ ఛార్జింగ్ పంపు కానీ ఉపయోగించినట్లయితే మనం నిదానంగా మందు పిచికారీ చేస్తాం కాబట్టి కలుపు మొక్కలు అన్నీ కూడా మంచిగా తడిసి తర్వాత ఈ చనిపోవడం అనేది జరిగింది అనమాట. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పిచికారీ చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళలో పిచికారీ చేయాలండి. చాలామంది రైతు సోదరులు ఏం తప్పు చేస్తారంటే 100-120 లీటర్ల నీళ్ళే పిచికారీ చేస్తారు. అంటే అక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, మనం ఎక్కువ నీళ్ళల్లో పిచికారీ చేస్తే మందు పవర్ తగ్గిపోతుంది అని ఆలోచిస్తారనమాట. కానీ యాక్చువల్గా జరిగేది అది కాదు. మనం ఎంత లేదన్నా సరే ఒక ఎకరానికి 150 నుంచి 200 లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేయాలి. అప్పుడు ఏం జరుగుద్దంటే, మనం చాలా నిదానంగా మందు పిచికారీ చేయడం అనేది చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క కలుపు మొక్క కూడా తడవడానికి, తర్వాత మనం పిచికారీ చేసేటప్పుడు గాలులు అనేవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ గాలుల ఉధృతికి మందు కూడా ఎక్కడికి పోకుండా మనం అంటే తక్కువ సార్లు ఎంచుకొని పిచికారీ చేస్తాం కాబట్టి కలుపు మొక్కలన్నీ కూడా మంచిగా తడిసి చనిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట. ఈ విధంగా కనుక మనం పత్తి పంటలో కానీ లేదా వేరే ఇతర పంటల్లో కూడా జాగ్రత్తగా కలుపు మందులు పిచికారీ చేసినట్లయితే కలుపులు అనేవి సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. కలుపు అనేది లేకపోతే మనం వేసినటువంటి ఎరువులు కూడా మొక్క మంచిగా వినియోగించుకోవడం జరుగుతుంది. ఒకవేళ కలుపులు కనుక ఉన్నాయనుకోండి, కలుపులు అనేవి మనకు రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, పేనుబంక కానీ, తామర పురుగులకు కానీ, లేదా ఆకులు తినే పురుగులు ఏమైతే ఉంటాయో, లేదా కాయలు తినే పురుగులు ఏమైతే ఉంటాయో వాటికి ఆవాసాలుగా ఉంటాయి. కాబట్టి రైతు ఆర్థికంగా తర్వాత మానసికంగా నష్టపోతాడు. కాబట్టి ఇట్లా ముందే జాగ్రత్త పడ్డట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. పత్తిలో కనుక మీకు అంతర పంటలుగా కంది కానీ, పెసర కానీ, మినుము కానీ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ కాంబినేషన్లు కొట్టొద్దండి. అంటే ఈ హిట్వీట్ టెక్నికల్ కానీ, కాంటారిక్స్ కానీ లేదా కల్పి కానీ కొడితే ఏమవుద్దంటే ఇవి ఆకుజాతిని చంపేస్తాయి. కాబట్టి మీరు అంతర పంటలుగా వేరే ఏమన్నా ఉంటే మాత్రం ఇవి పిచికారీ చేయొద్దు. పంటలు ఉండి గడ్డి ఒకటే చనిపోవాలి అనుకుంటే మాత్రం ఈక్విటో సూపర్ కానీ, గ్యాలెంట్ కానీ, క్యానోరా కానీ, లేదా ఎజిల్ కానీ, పాప్ స్టార్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పిచికారీ చేసుకోవచ్చు. మీకు ఈ కలుపు మందులు ఉపయోగించే విధానంలో కనుక ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ ప్రతి ఒక్క కమెంట్కి నేను సమాధానం ఇవ్వగలను. లేదా నాకు ఫోన్ చేసినా కానీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. కానీ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్త వహించి మంచి కాంబినేషన్లు సెట్ చేసుకొని కనుక పిచికారీ చేసుకుంటే రైతు సోదరులందరికీ చాలా లాభదాయకంగా ఉంటుంది. లేదు కలుపు మందు పిచికారీ చేయము, అంతరసేద్యం చేసుకుంటాము, మంచిగా కూలీలతో కలుపు తీయించుకుంటాము అన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. అలా సాధ్యం కాని పక్షంలో మాత్రం మంచి కాంబినేషన్లు సెట్ చేసుకొని కనుక మీరు కలుపు మందులు పిచికారీ చేసుకుంటే రైతు సోదరులకు చాలా లాభదాయకంగా ఉంటుంది.